బరి నాగేశ్వరరావు, పాలిపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు అవసరమైన కుట్టు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు ట్రస్టీలు బిఎస్ఆర్ మూర్తి భారతీయులు తెలిపారు. కాకినాడ రోర్ల మండలం తోరంగి గ్రామంలో గల బర్రి నాగేశ్వరరావు, పాలిపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. బర్రి నాగేశ్వరరావు జన్మదిన సందర్భంగా తొలుత నాగేశ్వరరావు చిత్రపటానికి ట్రస్టీలు భారతి, శాంతి, విఎస్ఎన్ మూర్తి, శ్రీనివాసులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ట్రస్టీలు టైలరింగ్ శిక్షణ తరగతులను లాంఛనంగా ప్రారంభించారు. టైలరింగ్ టీచర్ కుట్టు శిక్షణ నేర్చుకునేందుకు వచ్చిన మహిళలకు టైలరింగ్ వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్టీలు భారతి, విఎస్ఎన్ మూర్తిలు మాట్లాడుతూ బర్రి నాగేశ్వరరావు, పాలిపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 2 సంవత్సరాలుగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అందులో భాగంగా వైద్య శిబిరాలు, సమ్మర్ కోచింగ్ క్యాంపులు, స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు రామకృష్ణ, సత్యవేణి మహిళలు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా మేము కుట్టు ఉచితంగా టైలరింగ్ నేర్పుదాం అనుకుంటున్నాము. టైలరింగ్ ఈ రోజు నుంచి నేర్పిస్తున్నాం అని చెప్పడానికి సంతోషంగా ఉందండి. అలాగే ఈ ట్రస్ట్ ద్వారా ఈ 3వ సంవత్సరంలో అడుగుపెట్టి 6 నెలలు అయింది. ఇందులో చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశాము. అన్నదానము, పిల్లలకి విద్య అందించాలని సమ్మర్ కోచింగు, నెక్స్ట్ 9th 10th పిల్లలకి సబ్జెక్ట్ మీద అవగాహన చేసి వాళ్ళకి మంచి మార్కులు రావాలని కృషి చేస్తున్నామండి. ఎవ్రీ సండే క్లాసులు పెడుతున్నాము. అలాగే సమ్మర్ క్లాసులు కూడా పెట్టాము. స్పోకెన్ ఇంగ్లీష్ పెట్టామండి. అలాగే ఆరోగ్యం కోసం యోగా నేర్పిస్తున్నాము. 7 నెలలు అయింది ఇప్పుడు. నెక్స్ట్ ఆరోగ్యం కోసం కూడా మెడికల్ క్యాంప్స్ అవి పెట్టామండి. అన్నదానాలు, మెడికల్ క్యాంపు, అలాగే ఆడవాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు బతకాలంటే వాళ్ళ చేతిలో విద్య ఉండాలని టైలరింగ్ నేర్పుతున్నా అండి. ఇది ఉపాధి కింద వస్తుంది. కొంచెం ఏజ్ అయిపోయిన వాళ్ళకి అదొక హాబీలా ఉంటుంది. ఎప్పుడో నేర్చుకోలేని కూడా ఇప్పుడు నేర్చుకోవడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ వస్తే ఇందులో చేరొచ్చు అని చెప్తున్నామండి. మంచి ఫ్యాకల్టీని పెట్టి అవగాహన పెంచడానికి మా వంతు కృషి అయితే చేస్తున్నామండి. అలాగే ఆరోగ్యానికి సంబంధించి ప్రిఫరెన్స్, విద్య ఆరోగ్యం ఉంటే అన్ని విధాల వాళ్ళు బాగుంటారు, వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది, సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయడం, అలాగే యోగా అన్నది కూడా ఇక్కడ కార్యక్రమం ప్రతిరోజు కూడా సుమారు 7 నెలల బట్టి రన్ చేయడం మా ట్రస్ట్లో జరుగుతుందండి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ముందుకు తీసుకెళ్ళడానికి మాకు ఎంతోమంది సభ్యులు సహకారము, అలాగే మా కృష్ణకాంత్ గారు, మా తులసమ్మ గారు, వీళ్ళందరి సహకారంతో మేము ముందుకు వెళ్తున్నాము. అలాగే పూర్ చిల్డ్రన్స్ కూడా స్కాలర్షిప్ లాంటివి ఇచ్చి వాళ్ళు విద్య ఆగకూడదు అనే ఉద్దేశంతో మెరిటెడ్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుందండి. ఈ సంస్థ అభివృద్ధిలో ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి మేము ఎంతో ముందుకు వెళ్ళగలుగుతున్నాం. దీని అంతటికీ కూడా అందరి సహకారంతో పాటు ప్రింట్ అండ్ మీడియా వాళ్ళు కూడా ఎంతో సహకరిస్తున్నారండి. ఎందుకంటే మా జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మా యొక్క ట్రస్ట్ ఉన్నది అని తెలియజేయడంలో వాళ్ళు ప్రముఖ పాత్ర వహిస్తున్నారండి. కాబట్టి ఇంకెన్నో మంచి కార్యక్రమాలు మా ట్రస్ట్ ద్వారా చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తారు.